హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ స్టార్టర్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ అందరికీ ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియాని చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 1/2 kg వరకు ఉండే క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా కింద స్టమ్స్ ఎక్కువగా లేకుండా పైన పార్ట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాలీఫ్లవర్తో నేను చెప్పిన విధంగా చేయండి. మీరు అసలు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఒక బౌల్ తీసుకొని సగం వరకు నీటిని పోసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వాటర్లో మునిగే వరకు దానికి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. అలాగే ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పై వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా క్యాలీఫ్లవర్ అనేది వాటర్లో ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, క్యాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది. వీటిని చల్లార్చి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్. మీకు ఎక్కువ క్రిస్పీనెస్ రావాలి అంటే 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వాడండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వాడాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అదేవిధంగా చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ మిశ్రమం మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోండి. చూడండి, ఎలాంటి లంప్స్ లేకుండా వీటిని ఈ విధంగా సాఫ్ట్నెస్ వచ్చే వరకు కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలని ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్టీనెస్గా మంచూరియన్ బాల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు ఉంచుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మంచూరియన్ బాల్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 2 వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కల్ని, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ ఇందాక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా, మరో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయ్యేలోపు పక్కన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని కలిపి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోకి పోసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసి కొద్దిగా దగ్గర పడ్డాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి సుమారుగా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్
ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న ఈ మిశ్రమంలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి ఈ మంచూరియన్ బాల్స్కి ఈ గ్రేవీ అంతా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియన్ రెడీ. మరి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో పక్కాగా చేయండి, హోటల్ స్టైల్ టేస్ట్ని పొందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.